అండ్ దేవుడు తన దయ చొప్పున మనందరినీ కాపాడి పరిశుద్ధ వారంలోనికి ప్రవేశపెట్టినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రత్యేకంగా ఈ దినం సాంప్రదాయమును బట్టి పరిశుద్ధ సోమవారపు ఆరాధనలో మనం పాల్గొంటూ ఉన్నాం. యేసుక్రీస్తు శిలువ దగ్గరికి మనం వెళుతుండగా ఆయన యందు భక్తియు విశ్వాసమును కలిగి ఆయన వెంబడించడానికి సహాయం చేయమని మనందరము ప్రార్థింపవద్దులం. ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కృపగలిగిన మా పరలోకపు తండ్రి, నీ నామమును స్తుతించే గొప్ప భాగ్యం రెడీమర్ లూథరన్ సంఘ సభికులమైన మా అందరికీ అనుగ్రహించుచున్నందుకై నీకు వందనములు. పరిశుద్ధ సోమవారమందు నీ మందిరమందు కూడుకొని ఉన్నాం. నీ శిలువను వెంబడించుచున్న మాకు మీరు అనుగ్రహించినటువంటి శక్తి సామర్థ్యములను బట్టి మా శిలువను ఎత్తుకొని మిమ్ములను వెంబడించుచుండగా కృపా సహాయం ఇమ్మని వేడుకుంటున్నాం. దయగల తండ్రి, ఈ దినం ఆరాధనలో పాల్గొంటున్న వారందరినీ మీ కృపలో దీవించండి. ప్రత్యేకంగా శ్రీమతి ప్రియదర్శిని నిస్సి గారి కొరకై నీకు వందనములు. మా ప్రభువా, నీ దాసురాలని మీ ఆత్మతో నింపండి. నీ వాక్య బలము చేత ఆయన సంఘాన్ని ఆధ్యాత్మిక చింతలను నడిపించుటకై మీ కృపా సహాయం ఇమ్మని వేడుకుంటున్నాం. ఈ దినం పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం. జూమ్లో పాల్గొంటున్న వారి కొరకై నీకు వందనములు. మరి అనేక మంది ఆయా ప్రాంతముల నుండి వ్యయ ప్రయాసములకు వచ్చి ఆరాధనలో పాల్గొనడానికి రానయ్యుంటుండగా ఒక్కొక్కరిని పేరు పేరున నాయన వారిని వారి కుటుంబాలను ఇక్కడికి చేర్చుమని క్షేమముగా చేర్చుమని వేడుకుంటున్నాం. ఈ ఆరాధన అంతా కూడా నీకు మహిమయుక్తముగా ఉండినట్లుగా మీరు మమ్మల్ని అందరినీ మీ ఆత్మయందు నడిపించుమని, సత్యముతో మేము ఆరాధించగలిగే భాగ్యమిమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనను నీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరము కలిసి 5వ కీర్తన, నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడు అనే కీర్తన పాడదాం. చివరి వచనం పాడేటప్పుడు ఆరాధన కొరకు లేచి నిలబడాలని మనం. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి.
స్తుతివి ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి గీత తాండవ వాద్యములచే ప్రీతి పరచెడు సేవతో పాత కంబలు పరిహరించెడు దాతని సేవించుడి నీతి గల యెహోవా స్తుతివి ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి పరమదూతలు నరులు పొడమిని మొరలు పెట్టుచు దేవుని పరమునందున్నట్టి యేసుని పాదములు సేవింతురు నీతి గల యెహోవా స్తుతివి ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి ఇలను భక్తులు గూడు కొనియా బలము కలిగిన దేవుని వెలయు స్తుతివే నోళ్ళ తోడను విసుగు చందక చేయుడి నీతి గల యెహోవా స్తుతివి ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి ఆత్మనీవిక మేలుకొని శుద్ధాత్మ యేసుని దండిని త్రిత్వమగున ఏక దేవుని హర్షమున సేవింపవే నీతి గల యెహోవా స్తుతివి ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి ఓ ప్రభువా నా పెదవులను తెరువుము అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల నుండునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్.
గ్రంథము నుండి 139వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మిస్టర్ రత్నరాజు గారు వచ్చి మనల్ని నడిపిస్తారు. 141 ఉందా? 139 ఉంది నా దగ్గర. ఈరోజు సోమవారం, మండే 139 1 to 10. పరిశుద్ధ సోమవారం కోసం ఏర్పాటు చేసిన ఉత్తర ప్రత్యుత్తర కథ. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నా చేయి నీ మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఆకాశంలోకి ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించునను. అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందు ఉండునట్లు మహిమ కలుగును కాక. ఆమేన్. ఈ దినము కొరకైన దేవుని వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 12వ అధ్యాయము 25 నుండి 28 వచనముల వరకు గల భాగాన్ని శ్రీమతి జ్యోతి దయానంద్ గారు చదువుతారు. లెంటులోని 35వ దినము పరిశుద్ధ సోమవారం కొరకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం నుండి 28 వచనం. 20వ వచనం ప్రారంభం. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పాను. ఆంద్రేయ ఫిలిప్పు వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా తండ్రి అతని ఘనపరచును. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. నేనేమందును? తండ్రి, ఈ గడియ
తటస్థింపబడకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని, తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పెను. అంతటా నేను దానిని మహిమపరచి తిని, మరలా మహిమపరతును అనే ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఇంతటితో ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దయచేసి అందరూ కూర్చోండి. అందరము కలిసి 191వ కీర్తన, ఎంతో వింత ఎంతో చింత అనే కీర్తన పాడాలి. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా పంతముతో చేసిరంతా సొంత ప్రజలు స్వామినంతా పట్టి కాటి నెట్టి కొట్టి తిట్టిరేసు నాదుల కాట అట్టి శ్రమల నొంది పలుగా రాయేసు స్వామి నాడు ఎంతో వినత ఎంతో చింత యేసునాథు మరణమంతా మొయ్యాలేని మ్రానులొకటి మోపిరేసు వీపుపైని మొయ్యాలేక మ్రానితోడా మూర్ఛబోయే యేసు తండ్రి ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా కొయ్యాపైనే సయ్యం బెట్టి కాలు సేతు నాలో చీల కఠినులంతా గూడి కొట్టిరి ఘోరముగా క్రీస్తుని బట్టి ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా దాహమున చేదు చిరాక ద్రావణి నీరి ద్రోహుల కాట ధాత్రి ప్రజల బాధకు వచ్చి ధన్యుడాదివి కేగినః
మనకు దేవుని వాక్యాన్ని అందించువారు శ్రీమతి ప్రియదర్శిని నిస్సి రత్నప్రకాష్ గారు. వీరిని గురించి మనందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. ఎందుకంటే సుమారు 9 నెలల కాలం రెవరెండ్ నిస్సి రత్నప్రకాష్ గారు మనకు రెడీమర్ లూథరన్ సంఘానికి సేవలు అందించినారు. అప్పుడు వారితో పాటు మీరు అమ్మగారిని కూడా చూచి ఉంటారు అని అనుకుంటున్నాను. మరి ఈ దినం వారు శ్రీమతి కేఎం ప్రియదర్శిని గారు వాక్యం చెప్తారు. ఏసీటీసీలో ఉమెన్ వింగ్ ఉంది, దానిలో వారు ఇప్పుడు ఉమెన్ వింగ్కు డీన్గా వారు పనిచేస్తున్నారు. వారు చాలా చక్కగా పాడతారు, మంచి వాక్యం అందిస్తారు. ఎందుకంటే నేను చాలా కాలం వారితో కూడా పనిచేసి ఉన్నాను. మరి ఈ దినం వారు మనతో ఉండడం చాలా సంతోషం. అమ్మగారు మిమ్మల్ని బాబు బయటికి వెళ్ళాడు, ఆయనను ప్రేమపూరితంగా రెడీమర్ లూథరన్ సంఘంలోనికి ఆహ్వానిస్తున్నాం. ఈ దినం మీరు వాక్యము అందించే అంశము మీ ఇష్టము. అయితే అక్కడ సాక్రిఫైస్ బలి అని రాయబడిందని నేను మీకు తెలియజేస్తున్నాను. మరి ఆన్లైన్లో ఇప్పుడు ప్రేయర్ చేయడానికి ప్రసంగానికి ముందు శ్రీమతి కెజియా గారు ఉన్నారు. వారు ప్రార్థన చేసిన అనంతరం మరి ప్రియదర్శిని మేడం గారు దేవుని వాక్యం మనకు అందిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వశక్తి మిక్కిలి సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపామయడ, దయామయడ, ఆశ్చర్యకరుడ, అద్భుతాలు చేసే దేవా, ఈ యొక్క సాయంకాల సమయంలో హోలీ వీక్ నాయన సోమవారం నుండి మరి శనివారం వరకు మేము పవిత్ర వారముగా మేము గడుపుకొని చుండగా మీరు మా మధ్య ఉండి మమ్మల్ని ఆదరించి కనికరించి నాయన మమ్మల్ని నీ వాక్యానుసారముగా నడిపించుకొనమని వేడుకుంటున్నాం. ఈ సమయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా యొక్క సంఘ కాపరి మాణిక్యరావు గారి అయ్యగారిని బట్టి నీకు వందనాలు ప్రభువా, స్తోత్రములు. కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి. అదే విధముగా ఈ సమయంలో వాక్యమును అందించబోచున్న నీ ప్రియ బిడ్డ నాయన ప్రియదర్శిని గారిని బట్టి నీకు వందనాలు. నా ప్రభా, నిస్సి రత్నప్రకాష్ గారిని, ఆ యొక్క బిడ్డను నా తండ్రి మరి ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆ బిడ్డను మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రం, వందనములు. ఎస్సిటిసి కాలేజీలో నా ప్రభ మరి ఇక్కడ రెడీమర్ సంఘములో మీరు ఆ బిడ్డను వాడుకుంటున్నారు తండ్రి. అందరం బట్టి నీకు స్తుతులు, స్తోత్రం. ఆ బిడ్డ వాక్యాన్ని అందించబోచుండగా బిడ్డకు సహాయం చేయండి. నా నాయన ప్రియదర్శిని మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ఆ బిడ్డ ద్వారా మీరు మాతో మాట్లాడండి. మంచి వాక్యాన్ని అందించే కృపను ఆ బిడ్డకు అనుగ్రహించండి. సాక్రిఫైస్ గురించి నాయన మీరు మాతో ఆ బిడ్డ ద్వారా మాట్లాడమని వేడుకుంటున్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని నా ప్రభా మీరే దీవించి ఆశీర్వదించి వాక్యానుసారంగా నడుచుకునే కృపను మా అందరికీ దయచేయమని ఆలయంలో ఉన్న బిడ్డలందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకొని మీరే కనికరించి కాపాడమని మా రక్షకుడును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చో. మొదటిగా నాకు ఇట్టి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవునికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా సంఘ కాపరి అయినటువంటి రెవరెండ్ డాక్టర్ మాణిక్యరావు అయ్య గారికి, అదేవిధంగా సంఘ పెద్దలైనటువంటి కిషోర్ గారికి, అదేవిధంగా సంఘ సభ్యులందరికీ కూడా మరి మండలకాలపు శుభాలు, అదేవిధంగా సాయంకాలపు శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ దినము మనకు ఏర్పాటు చేయబడినటువంటి అంశము సాక్రిఫైస్. సాక్రిఫైస్ అనగా త్యాగము లేదా బలి అనేటువంటి అర్థాలను మనము తెలుగులో చూస్తూ ఉంటాం. బలి, సమర్పణ లేదా వదులుకోవడం అనేటువంటి అర్థాలను మనము సాక్రిఫైస్కి చూస్తూ ఉంటాం. చదవబడిన వాక్య భాగాన్ని మనం అందరము విని ఉన్నాము.
ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 12వ అధ్యాయము 20 నుండి 28 వరకు గల వాక్య భాగాలను మనం చదివి ఉన్నాము. ఈ యొక్క వాక్య భాగాల్ని మనం గమనించినట్లయితే లేదా ఈ అధ్యాయాన్ని మనము గమనించినట్లయితే త్యాగము ద్వారా జీవములోనికి నడిపించుట అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించగలం. త్యాగము ద్వారా జీవములోనికి నడిపించుట అనే అంశాన్ని లేకపోతే అటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి వచనాలను మనం ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో చూస్తూ ఉంటాం. ఇక్కడ యేసుప్రభుల వారు తన మరణాన్ని, అదేవిధంగా తను మహిమ పొందడాన్ని, అదేవిధంగా తన్ను అనుసరించేటువంటి శిష్యుల బాధ్యతను వివరిస్తూ మరి ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో ఆ 3 సంగతులను ఆయన తెలియజేయడము మనము చూస్తూ ఉంటాం. అయితే ఈ అధ్యాయాన్ని మనం మొదటి నుంచి గమనించినట్లయితే మొదటి వచనంలో, కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అంటే పస్కా పండుగకు 6 దినములు ముందుగా మరి ఆయన బేతనియాకు రావడం జరుగుతుంది. ఆయన అక్కడికి వచ్చి 11వ అధ్యాయంలో లాజరును లేపిన లాజరు దగ్గరికి ఆయన వారితో కలిసి అక్కడ విందులో పాల్గొన్నట్టు మనము అక్కడ ఆ అధ్యాయంలో చూడగలము. అయితే ఈ అధ్యాయంలో ఈయన చేసేటువంటి పరిచర్యలో ఆఖరి సూచక క్రియగా ఇది ఉంటుంది. ఈ అధ్యాయం యేసుక్రీస్తు వారు పరిచర్య కానాను విందులో మొదలుపెట్టి మరి ఈ అధ్యాయంలో ముగించినట్లుగా మరి పరిచర్యలో ఇది ఆఖరి సూచిక క్రియగా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ అధ్యాయంలో మనము గమనించినట్లయితే ఆయన అక్కడ విందులో పాల్గొనడం, లాజరుతో కూడా పాల్గొనడం, అది లాజరు మరి లేపబడినటువంటి విషయము ఆ ప్రాంతమంతా, యూదయ ప్రాంతమంతటా మరి ప్రబలినట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా మరి యేసు ప్రభువుని అదేవిధంగా లాజరును ఇద్దరిని చూడడానికి అనేక మంది ప్రజలు అక్కడికి వచ్చినట్లుగా మనం చూడగలం. అదేవిధంగా అది పస్కా పండుగకు ముందు 6 రోజుల ముందు జరిగినటువంటి విషయంగా ఉంటుంది. పస్కా పండుగ అంటే మరి ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తు చెర నుండి విడిపించబడినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అందరూ జరుపుకునేటువంటి పండుగగా ఉంటుంది. కాబట్టి అందరూ మరి అక్కడ ఆ ప్రాంతానికి వచ్చినట్లుగా మనము చూడగలం. అక్కడ ఆ ప్రాంతంలో మరి అనేక మంది లాజరును మరి యేసు ప్రభుల వారిని గురించినటువంటి విషయాలు బాగా ప్రబలుతున్నటువంటి ఆ కాలంలో మరి ఇద్దరిని చూడడానికి మరి అనేక మంది అన్యులు కూడా అక్కడ చేరినట్లుగా మనము చూడగలము. చదవబడినటువంటి వాక్య భాగంలో 20వ వచనంలో, ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పారు. ఇక్కడ గ్రీసు దేశస్థులు మరి ఈ ప్రాంతానికి వచ్చి మరి యేసు ప్రభువుతో మరి ఆయన్ని కలవాలని ఆశ కలిగి మరి ఫిలిప్పు దగ్గరికి వచ్చినట్లుగా మనము చూస్తాం. ఫిలిప్పు అన్న పేరు గ్రీకు భాషకు చెందింది కాబట్టి వాళ్ళు ఫిలిప్పు దగ్గరికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫిలిప్పు గ్రీకు భాషను మాట్లాడగలడు కాబట్టి వారు ఫిలిప్పు దగ్గరికి వచ్చినట్లు మనము చూడగలము. అయితే ఫిలిప్పు ఆంద్రేయాకి తెలియజేస్తాడు. ఆంద్రేయ ఫిలిప్పు ఇద్దరూ కలిసి మరి యేసు ప్రభు వారి దగ్గరికి ఈ వార్తను తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అంటే వారు ఆ ఆలయంలోనికి ప్రవేశించడానికి ముందుగా అక్కడ అన్యుల ప్రాంతము మరి అదేవిధంగా స్త్రీల ప్రాంతము 2 ప్రాంతాలు కూడా దాటవలసి ఉంటుంది. కాబట్టి వీరు బయటే ఉండిపోయి ఫిలిప్పు ద్వారా మరి ఆయనను కలవాలన్న ఉద్దేశాన్ని వారు తెలియజేసినట్లుగా మనము చూడగలము. అయితే యేసు ప్రభుల వారు ఆ వార్త విని వారి దగ్గరికి వచ్చి మరి ఆయన ఇక్కడ ఒక ఉపమానాన్ని తెలియజేసినట్లుగా మనము చూస్తాము. అది గోధుమ గింజ యొక్క ఉపమానం.
ఇక్కడ 24-25 వచనాల్లో మనకు చదవబడినటువంటి వాక్య భాగంలో 24-25 వచనాల్లో గోధుమ గింజ యొక్క ఉపమానం ఉంటుంది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును అని చెప్పేసి ఈ యొక్క అన్యులకు తన మరణాన్ని జరగబోయేటువంటి ఈ వారం రోజుల్లో మరి ప్రభుల వారికి జరగబోయేటువంటి విషయాన్ని తెలియజేస్తూ తన మరణాన్ని ముందే తెలియజేస్తూ మరి వారితో మరి గోధుమ గింజ ఉపమాన రీతిలో మరి యేసు ప్రభు వారు మాట్లాడినట్లుగా మనము ఇక్కడ చూస్తాం. అక్కడ త్యాగము మరి ఆత్మ త్యాగము ద్వారా మరి జీవంలోనికి అనేక మందిని నడిపించబడతారు అని చెప్పేసి ఆయన అక్కడ గోధుమ గింజ యొక్క ఉపమానాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అయితే గోధుమ గింజ చనిపోతేనే కానీ మరి అది మొలచి ఒక జీవం ఉన్న విత్తనము మరి దాన్ని చీల్చుకొని మరి ఇంకొక జీవమున్న మరి మొక్క బయటికి రావడం, అదేవిధంగా అది విస్తారంగా అనేకంగా ఫలించి మరి అనేకులను రక్షించడం, అంటే ఆయన మరణించి మరి అనేకుల కొరకు తిరిగి రాబోతున్నాడు అని మరణాన్ని అదేవిధంగా పునరుద్ధానాన్ని ఉపయోగించుకొని మరి ఆయన ఆ యొక్క ఉపమానాన్ని తెలియజేసినట్లుగా మనం చూస్తాం. ఇదే ఉపమానాన్ని పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 36-42 వరకు గల వాక్య భాగాల్లో మరి పౌలు ఇక్కడ విత్తనం గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన సంఘానికి ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, అయితే ఇక్కడ ఒకరు ప్రశ్న, అయితే మృతులేలాగు లేతురు, వారెట్టి శరీరంతో వత్తురని ఒకడు అడిగాను. అప్పుడు పౌలుని అడిగినప్పుడు ఆ సందర్భంలో ఆయన గోధుమ గింజ యొక్క ఉపమానాన్ని ఆయన అక్కడ తెలియజేయడము మనము చూస్తాము. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు ఉత్తిదాన్ని చూడగా అది గోధుమ గింజ అయినా సరే మరి ఏ గింజ అయినా సరే వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరంను విత్తుట లేదు. ఇక్కడ పునరుద్ధానంను గురించి మరి పౌలు మరి కొరింథీ సంఘంతో మాట్లాడడం మనము చూస్తాము. అదే గోధుమ గింజను మరి ఆయన ఉపయోగించి పునరుద్ధానం గురించి అక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 25వ వచనం కింద గోధుమ గింజ ఉపమానం తర్వాత మరి కింద వచనాలను మనం చూసినట్లయితే 25వ వచనం, తన ప్రాణంను ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొను, ఈ లోకంలో తన ప్రాణంను ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకొనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు ఏ విధంగా చెప్తున్నాడంటే, నేను క్రీస్తులో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించును అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ 25-26 వచనాల్లో కూడా మరి క్రీస్తు ప్రభువారు నన్ను ప్రేమించేవాడు నన్ను వెంబడింపవలను, తన ప్రాణం ప్రేమింపువాడు దాన్ని పోగొట్టుకొను అని మరి ఈ లోక విషయాల్ని ప్రేమించేవారు మరి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు అని తెలియజేయడం జరుగుతుంది. నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలను అని కూడా అక్కడ మరి 25-26 వచనాల్లో కూడా తెలియజేస్తున్నాడు. లోక సంబంధమైన సుఖాలను స్వార్థపూరితమైన కోరికలను ప్రాణం కంటే ఎక్కువగా మీరు ప్రేమించవద్దు. దేవుని కంటే లోక ఆశలను ప్రాముఖ్యత ఇవ్వవద్దని, లోక ఆశలకు మీరు ప్రాముఖ్యత ఇస్తే ఆత్మీయంగా నష్టపోతారు అని చెప్పేసి ఆ 2 వచనాల్లో మరి యేసు ప్రభువారు తెలియజేయటం జరుగుతుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24-25 వచనాల్లో చూసినట్లయితే యేసు ప్రభువారు శిష్యులతో మరి చెప్పడం మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను
వెంబడింపవలెను అని 25వ వచనంలో చెప్తున్నాడు. అయితే శిష్యులతో ముందుగానే చెప్తున్నాడు, ఆయన్ని సేవించాలి, ఆయన్ని వెంబడించాలి. అంటే ఏ విధంగా వెంబడించాలి అంటే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అని చెప్పేసి మరి యేసుప్రభుల వారు శిష్యులతో మరి మత్తయి సువార్తలో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన్ని వెంబడించాలంటే మరి మీ శరీరములను సజీవ యాగముగా చేసుకొని దేవునికి సమర్పించుకొని నన్ను వెంబడించండి అని రోమియోలకు రాసిన పత్రికలో పౌలు మరి తెలియజేయడము జరుగుతుంది. మీ శరీరంను సజీవ యాగముగా సమర్పించుకొని మరి దేవుణ్ణి వెంబడించవలసిన వారముగా మనము ఉంటున్నాం. ఈ లోక ఆశలను మరి మనము అన్నిటినీ వదులుకొని మరి దేవుని వైపు చూస్తూ మరి ఆయన నడిచినటువంటి మార్గంలో మరి ఆయన శిలువ మరణం పొందినంతగా మరి మనల్ని ప్రేమించి మరి ఎటువంటి మార్గంలో ఆయన నడిచాడో అటువంటి మార్గంలోనికి మీరు కూడా రావాలి, ఆ విధంగా మీరు నడవాలి అని చెప్పేసి ఇక్కడ 24, 25, 26 వచనాల్లో తెలియజేయడం జరుగుతుంది. 27వ వచనం మనం చూసినట్లయితే, తండ్రి ఈ గడియ తటస్థించకుండా నన్ను తప్పించుము, అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని. మరి దేవునికి ముందుగానే మరి ఈ గడియ రాబోతుందని, తను మరణం పొందబోతున్నాడు అని తెలుసు. అయినప్పటికీ తండ్రితో మరి ఆయనకు జరగబోయేటువంటి సంగతిని మరి తండ్రితో మరి తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ మాట్లాడడం జరుగుతుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10 నుంచి 12 వరకు గల వాక్య భాగాలను మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని శ్రమ సేవకుని అధ్యాయంగా పిలవడం జరుగుతుంది. ఈ అధ్యాయం అంతట్లో మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా శ్రమ నొందబోతున్నారు, అదేవిధంగా ఏ విధంగా ఆయన మన పాపాల నిమిత్తమై మరి మన పాపాలను తన మీద వేసుకొని మరి మరణం పొందువంత వరకు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు అని ఈ అధ్యాయంలో తెలియజేయబడుతుంది. ఇక్కడ ఈ అధ్యాయంలో మరి తండ్రి 10 నుంచి 12 వరకు గల వాక్య భాగాల్లో మరి దేవుని చిత్తాన్ని తండ్రి తెలియజేస్తూ ఉన్నాడు. మరి కుమారునికి జరగబోయేటువంటి విషయాలు మరి అక్కడ మనము చూస్తాము. అయితే యెషయా ప్రవక్త మరి 700 సంవత్సరాల పూర్వమే మరి కుమారునికి జరగబోయేటువంటి విషయాలను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. 10 నుంచి 12 వరకు మనం చూసినట్లయితే, అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహార్థ బలిగా అతని సంతానమును చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషముగా చేయును. ఆయన ఏం చేస్తాడంటే మన దోషాలను మరి అపరాధ పరిహార్థ బలిగా తన్ను తాను అప్పగించుకుంటాడు అని చెప్పేసి తండ్రి కుమారుని గురించి చెప్తున్నాడు అని యెషయా ప్రవక్త 700 సంవత్సరాలకు ముందే మరి తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ 27వ వచనంలో మరి తండ్రిని ఇక్కడ యేసు ప్రభు వారు అడుగుతున్నారు, ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చానా అని మరి తండ్రితో మరి మాట్లాడడం అక్కడ జరుగుతూ ఉంది. అయితే మరి అక్కడున్న కొంతమంది ఏమనుకుంటున్నారంటే అది ఆకాశంలోనే కలిగినటువంటి ఉరుము, లేకపోతే దేవదూత ఆయనతో మాట్లాడుతుంది అని చెప్పేసి అక్కడ అనుకోవడము జరుగుతుంది. మరి ఇక్కడ ఈ విషయాలన్నీ మనము గమనించినట్లయితే మరి దేవుడు త్యాగము కాబోతున్నాడు, తనను తాను మరి అప్పగించుకుంటూ మరి అనేకుల కోసము మానవాళి కోసము మరి ఆయన శిలువ మరణము పొందబోతున్నాడు అని చెప్పేసి అక్కడ చేరినటువంటి మరి యూదులే కాదు అనేక మంది
అన్యులు కూడా అక్కడికి వచ్చి ఉన్నారు. వారందరికీ మరి ఉపమాన రీతిలో మరి అక్కడ తెలియజేయడము చూస్తూ ఉంటాము. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, మీ శరీరములను సజీవంగా దేవునికి సమర్పించుకోండి, అది మీకు యుక్తమైన సేవ. మరి ఆయనను వెంబడించాలి అనేటువంటి మరి విధానంలో మనం ముందుకు సాగుతూ ఉన్నాం కాబట్టి మనం ఏ విధంగా మరి సమర్పించుకోవాలి? సజీవ యాగముగా మరి దేవునికి సమర్పించుకొని ఆయనను వెంబడించవలసిన వారముగా మనము ఉంటూ ఉన్నాము. ఈ అధ్యాయంలో మరి చదవబడినటువంటి వాక్య భాగంలో మరి 4 విషయాలు గ్రీసు దేశస్థులు యేసుని చూడగోరుట 20 నుంచి 22 వరకు ఆ వచనాల్లో మనము చూడగలము. గ్రీసు దేశస్థులు అంటే అన్యులు. మరి ఆ దేవుని దగ్గరికి లాజరును అదేవిధంగా యేసు ప్రభువును చూడడానికి వస్తారు. అదేవిధంగా ఈ విషయాలు అంతా ప్రబలటం వల్ల అదే అధ్యాయంలో మనము పైన వచనాల్లో చూసినట్లయితే మరి ఆయనను మరి చంపడానికి నిర్ణయించుకున్నటువంటి అధ్యాయంగా కూడా ఈ అధ్యాయము ఉంటుంది. ఈ అధ్యాయంలోనే మరి పరిసయ్యులు కూడా మరి ఆయనను చేస్తున్నటువంటి సూచక్రియలను చూసి వారు దానిని వారు తీసుకోలేక ఏమనుకున్నారు? ఈయనను చంపాలి అని నిర్ణయాన్ని మరి ఈ అధ్యాయంలోనే తీసుకున్నట్లుగా మనము చూడగలము. అదేవిధంగా మరి ఈ వారం రోజులు అదేవిధంగా నిన్నటి విషయం కూడా ఆయన విజయోత్సాహంతో మరి వెళ్ళినటువంటి విషయం, యెరూషలేమునకు వెళ్ళినటువంటి విషయం కూడా ఈ అధ్యాయంలోనే మరి చూడడం జరుగుతుంది. ఇవన్నీ జరిగిన తర్వాత 6 దినాల వరకు ఈ వారమంతా మరి జరగబోయేటువంటి విషయాలను గురించి ముందుగానే మరి యేసు ప్రభుల వారు మనకు చదవబడినటువంటి వాక్య భాగంలో మరి తాను త్యాగము కాబోతున్న విషయాన్ని, అదేవిధంగా బలిగా ఆయన ఏ విధంగా మరణానికి నడిపించబడుతున్నాడు అన్న విషయాల్ని మరి తెలియజేస్తూ ఉంటాడు. మొదటిగా గ్రీసు దేశస్థులు యేసును చూడగోరట, అదేవిధంగా గోధుమ గింజ ఉపమానము, తర్వాత శిష్యరికము మరియు త్యాగము, శిష్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడతాడు. అదేవిధంగా గోధుమ గింజ ద్వారా తాను త్యాగము అవ్వబోతున్నాడు. అదేవిధంగా మీరు నన్ను అనుసరించాలి అంటే అదేవిధంగా నన్ను వెంబడించాలి. మరి ఆయన ఏ విధంగా అయితే జీవనాన్ని సాగించాడో, ఏ విధంగా ఆయన మరణం వరకు మరి ఆయన యాత్ర సాగిందో, అదేవిధంగా నేను నడిచినటువంటి మార్గంలో మీరు నడవవలసి ఉన్నది అని అక్కడ తెలియజేయడము. నేను ఏది పొందుతానో అది మీరు కూడా పొందుతారు అని అక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే మీరు కూడా పొందుతారు అంటే పరలోక రాజ్యంలో నాతో పాటు మీరు కూడా పాలిభాగస్తులు అవుతారు అని ఆయన అక్కడ తెలియజేయడము జరుగుతుంది. ఏ విధంగా మనము ఆయనలో నడుస్తామో, ఏ విధంగా మరి ఆయన పిలిచినటువంటి పిలుపుకు మరి మనము కట్టుబడి మరి ఆయన నడిచినటువంటి మార్గంలో మనము ఎప్పుడైతే నడుస్తామో, నాతో కూడా మీరు ఇక్కడ ఏదైతే మీరు చేస్తున్నారో పరలోకంలో కూడా మీకు అదే ఉంటుంది అని చెప్పేసి ఖచ్చితంగా మరి ఇక్కడ వాక్యం ద్వారా యేసు ప్రభువారు మాట్లాడడము మనము చూస్తాము. మరి మండల కాలంలో మరి ఆఖరి వారంలోనికి మనము వచ్చి ఉన్నాము. మరి మన జీవితంలో అనేకమైనటువంటి మండల కాలాలు జరిగిపోతూ ఉన్నాయి. మరి ప్రభువు పిలుస్తూ ఉన్నాడు, నన్ను అనుసరించండి. నన్ను అనుసరించవలసిన వారు మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని మరి మీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించండి అని మాట్లాడుతూ ఉన్నారు. అయితే మరి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఈ లోక ఆశలను లేకపోతే మనకున్న బాధ్యతల నిమిత్తము మరి అటువంటి జీవనాన్ని జీవించగలుగుతున్నామా లేదా అని మనము ఒకసారి పరీక్షించుకోవాల్సిన విషయము ఇక్కడ మనము చూడగలము. అయితే ప్రభుల వారు
నన్ను వెంబడించండి అని తెలియజేయడం. అదేవిధంగా ఈ మాట మనం అనేక మండల కాలాల్లో వింటూ ఉంటాం. ఈ సిలువ ధ్యానాల్లో మరి మనల్ని మనం ఉపేక్షించుకొని మరి సిలువ మార్గంలో మనము ప్రయాణం చేయాలి అని మరి అనేకమైనటువంటి మెసేజ్లు వింటూ ఉంటాము. కానీ లోకానుసారంగా మరి మనము ఉంటూ ఉన్నప్పుడు మరి ఆ విషయాలను మనము సరిగా పాటించలేనటువంటి స్థితుల్లో మనము ఉంటూ ఉంటాము. అయినప్పటికీ మరి మనల్ని మనము సరిచేసుకుంటూ మరి మండల కాలాన్ని మనము ముగించుకోబోతున్నాము. మరి సిలువను ఎత్తుకొని మనల్ని మనము ఉపేక్షించుకొని మరి మన సిలువను ఎత్తుకొని మనము ప్రభువును వెంబడించుటకు, అదేవిధంగా మన జీవనాన్ని సరిచేసుకోవడానికి మనల్ని మనము పరీక్షించుకొని మరి సిద్ధపరుచుకుంటూ మరి ముందుకు సాగాల్సిన వారంగా ఉంటున్నాం. ఆ విధంగా మనము కొనసాగుటకు మన జీవితాల్లో మరి దేవుడు తోడుగా ఉండి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడను ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం నాయన. తండ్రి, మరి నన్ను వెంబడించుకొని ఎడ్లా మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి. అదేవిధంగా నేను ఈ లోకంలో ఏ విధంగా మీరు ఉన్నారో అదేవిధంగా పరలోకంలో కూడా మీరు అదే పొందుతారు అని చెప్పేసి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు నాయన. తండ్రి, మేము నీతో కూడా పరలోక రాజ్యంలో ఉండాలంటే తండ్రి మేము ఏ విధంగా జీవించాలో మాకు నేర్పించమని అడుగుతూ ఉన్నాం నాయన. అటు జీవితాలను మాకు అనుగ్రహించి తండ్రి నీ రాజ్యంలో పాలిభాగస్తులగుటకు నీ కృపను మా పైన ఉంచుమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి ఒకసారి నాకు ఇట్టి అవకాశాన్ని ఇచ్చినటువంటి పాస్టర్ గారికి అదేవిధంగా సంఘ సభ్యులందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. చర్చి ప్రేయర్ సంఘంలో నుండి ఒకరు ప్రార్థించాలి. విజయ వేలాంగణి గారు వచ్చి ప్రార్థన చేయాలని. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి. దేవైక పరిశుద్ధ వారంలో తండ్రి మొదటి దినంన ఈ విధంగా మేమందరం కూడుకొని మరి మీ సన్నిధానికి వచ్చి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మీ యొక్క వాక్యం వినే కృపను మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి. మీ వాక్యం చెప్పినటువంటి మీ సేవకురాల్ని మీరు బలపరిచి ఇంకను అనేక మంది మధ్యలో బిడ్డను మీరు వాడుకొని మనం వేడుకొంచున్నాం తండ్రి. మా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మనం వేడుకొంచున్నాం తండ్రి. దేవా, మా సంఘంలో మీరుండండి, ఇంకను మా సంఘాన్ని విస్తరింపచేయమని వేడుకొంచున్నాం. వస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. దేవ, మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మీ సేవకుని మీరు బలపరిచి తండ్రి ఇంకను చక్కగా మీ సేవలో వాడుకొని మనం వేడుకొంచున్నాం తండ్రి. సంఘాభివృద్ధి కోసం తండ్రి ఇంకను పాటు పడ్డాను తండ్రి మీరు బలపరచమని వేడుకొంచున్నాం తండ్రి. మా సంఘానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కొక్కరి పట్ల నీకు కనికరం చూపించండి తండ్రి. ఎవరెవరు ఎటువంటి అవసరతలు ఉన్నారో తండ్రి అవసరతలన్నీ తీర్చమని మీ సన్నిధానంలో వేడుకొంచున్నాం తండ్రి. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి తాకి స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి. ఎగ్జామ్స్ రాసినటువంటి బిడ్డల పట్ల మీకు కనికరం చూపించి తండ్రి ఎగ్జామ్స్ అన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయటకు మీకు కృపనివ్వమని వేడుకొంచున్నాం తండ్రి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల పట్ల చక్కటి ఉద్యోగాలు దయచేయమని వేడుకొంచున్నాం నాయన. అలాగే తండ్రి మరి బిడ్డల కోసం ఎదురు చూస్తున్న వారి పట్ల మీ గొప్ప కార్యాలు జరిగించమని వేడుకొంచున్నాం తండ్రి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారిని కనికరించి తండ్రి మరి మంచి సంబంధాలు దయచేసి వివాహాలు జరిగించమని వేడుకొంచున్నాం తండ్రి. దేవ, మరి ఈ సమయంలో ఇక్కడికి కూడి వచ్చిన వారిలో తండ్రి ఎవరెవరు ఎటువంటి అవసరతలతో వచ్చి ఉన్నారో నాయన అవసరతలన్నీ మీ కృపలో తీర్చమని వేడుకొంచున్నాం తండ్రి. దేవ, ఇంకను మీకు సహాయము మా సంఘం పట్ల దయచేయమని వేడుకొంచు దేవ. మరి ఇంకను అనేక మంది తండ్రి ఈ యొక్క సంఘంలో చేర్చబడ్డానికి మీ గొప్ప కార్యాలు తండ్రి మా సంఘంలో జరిగించమని శాంతి, సమాధానం, నెమ్మది
దేవ మా సంఘంలో జరిగించమని వేడుకొంచు. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచు. యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రత్యేకమైనటువంటి పాట మిస్టర్ కిషోర్ కుమార్ గారు పాడతారు. सियोन देश हमारा है देश, रहते हैं हम परदेश, जाएंगे हम अपने देश। सियोन देश हमारा है देश, रहते हैं हम परदेश, जाएंगे हम अपने देश। हालेलुया 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 हालेलुया। दुख जो हमारे यहाँ न होंगे फिर वहाँ, दुख जो हमारे यहाँ न होंगे फिर वहाँ, सारे दुखों का अंत होगा, सारे दुखों का अंत होगा, दुखों के आंसू यीशु पोंछेगा, दुख के आंसू यीशु पोंछेगा। सियोन देश हमारा है देश, रहते हैं हम परदेश, जाएंगे हम अपने देश। हालेलुया 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 हालेलुया। आएगा यीशु यहाँ, ले जाएगा हमको वहाँ, आएगा यीशु यहाँ, ले जाएगा हमको वहाँ, वादा यीशु को पूरा होगा, वादा यीशु का पूरा होगा, अनंत जीवन हमको मिलेगा, अनंत जीवन हमको मिलेगा। सियोन देश हमारा है देश, रहते हैं हम परदेश, जाएंगे हम अपने देश। हालेलुया 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 हालेलुया
హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ సోమవారపు దినమున ఆరాధనకు కూడుకొనిన మీ అందరకు ప్రభు నామమున శుభములను దీవెనలను తెలియజేస్తున్నాను. దినం ఆరాధనలో పాల్గొనినటువంటి ప్రతి ఒక్కరికి, అనగా మిస్టర్ రత్నరాజు గారికి, మిసెస్ జ్యోతి దయానంద గారికి, శ్రీమతి కెజియా గారికి, మరియు విజయ వేలాంగణి గారికి, అలాగే మంచి కీర్తన పాడి వినిపించిన కిషోర్ కుమార్ గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ దినం ఓ మంచి సందేశం శ్రీమతి ప్రియదర్శిని గారు మనకు అందించారు. నిజంగా వారు సాక్రిఫైస్ అనేటువంటి అంశాన్ని జీవము అనే దానితో పోల్చి దానితో కలిపి చాలా గొప్పగా అనేక రెఫరెన్సుల ద్వారా పౌలు జీవితాన్ని కూడా ఉదహరించడం ద్వారా యేసుక్రీస్తు యొక్క మరణం బలి అనే ఒక గొప్ప సందేశాన్ని మనకి ఇచ్చారు. అంతేకాకుండా అప్లికేషన్లు మనందరము యేసుని వెంబడిస్తున్నాము అనుకుంటున్నాం. అయితే అనేక దినాలు లేక అనేక ఇలాంటి దినాలు పోతున్నాయి. అయితే మన జీవితం మార్పుకు ఎంత మేరకు అని చాలా చక్కని సందేశం ఇచ్చినటువంటి అమ్మగారికి హృదయపూర్వకమైన వందనాలు నా తరఫునను మరియు రెడీమర్ లూథరన్ సంఘం తరఫునను తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినం మనకు మినీ మీల్స్ అందిస్తున్న వారు శ్రీమతి శశికళ చందు గారు. వారిని గురించి జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే రేపటి దినమందు పరిశుద్ధ మంగళవారమందు దేవుని వాక్యం అందించేవారు మిస్టర్ జి సంజయ్ నోయల్ గారు. వారి కొరకు కూడా ప్రార్థించాలని కోరుతూ ఉన్నాను. అందరము లేచి నిలబడిన ఎడల ప్రార్థన, ప్రభు ప్రార్థన, దీవెన అనంతరము 610వ కీర్తన, ప్రభువా మమ్మను కనికరించుము, ప్రభువా మమ్మను దీవించుము, పంపుము అనేటువంటి కీర్తన పాడదాం. ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కృపగలిగిన మా పరలోకపు తండ్రి, నిన్ను స్తుతించే గొప్ప భాగ్యము పరిశుద్ధ సోమవారముగా మీరు ఈ సాయం వేళ మాకు అనుగ్రహించినందుకే నీకు వందనములు. మా ప్రభువా, ఈ వారమంతటిలోనూ మేము సిలువను మరింత దగ్గరగా తెలుసుకొనడానికి, ఆయనను వెంబడించడానికి, మా జీవితాలు ఆత్మయందు ఫలించడానికి మీరు కృప చూపుచున్నందుకై నీకు వందనములను చెల్లించుచూ ఉన్నాం. రెడీమర్ లూథరన్ సంఘం కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సంఘం యొక్క అభివృద్ధి అంతయు మీ చిత్తమును బట్టియే, మీ కృపను బట్టియే ఉన్నది అని మేము తలంచుచూ ప్రార్థిస్తూ ఉన్నాం. నాయనా, ప్రతి కుటుంబమును మీరు ఆశీర్వదించండి. ఇందులో పాల్గొంటూ ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నీకు వందనాలు. ఆసక్తితో నిన్ను వెంబడించులాగున వారిని ప్రేరేపించండి. ముఖ్యంగా జూములో పాల్గొంటున్న వారి కొరకును, ఆయా కారణములను బట్టి రాలేక వెనుకబడుతున్న వారి కొరకును ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. మరి ఒక తరుణాన్ని మీరు వారికి ఇచ్చి వారు తమ జీవితంలో నిన్ను ఘనపరచుటకాై నీ మందిరమునకు నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా మా ప్రభువా, మా దేవా, జూములో పాల్గొంటున్న బిడ్డలను ఒక్కొక్కరిని పేరు పేరున ఆశీర్వదించమని, వారి కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాం. దయగల తండ్రి, ఎంతో ఆసక్తితో పాల్గొంటుండగా నాయన
నీ కృపకు ఎల్లవేళలా వారిని పాత్రను చేయమని వేడుకుంటున్నాం. ప్రేమగల తండ్రి, ముఖ్యంగా మా సంఘం కొరకై ప్రార్థిస్తూ ఉండగా నాయనా సంఘపు విడుదలు ఆత్మయందు ఎదుగునట్లుగా సహాయం చేయండి. అనారోగ్య స్థితిలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మేము ప్రతి ఆదివారము వారిని గూర్చి అంశాల వారీగా వారిని మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు మీరు మా మొర వింటున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. మీ చేయి చాపి ప్రతి అనారోగ్యంలో ఉన్న వ్యక్తిని ముట్టడం ద్వారా నీ వాగ్దానాన్ని వారి జీవితంలో సఫలీకృతం చేయడం ద్వారా స్వస్థత పొంది కృతజ్ఞతతో నిన్ను ఆరాధించుటకు కృప చూపమని వేడుకుంటున్నాం. మా ప్రభువా, విదేశాల్లో ఉన్న వారి కొరకు మరి ఇంకను నీ నామమును బట్టి మా ప్రభువా నీ కృపకు వేడుకుంటున్న వారి కొరకును ఆయా అవసరతల నిమిత్తమై కూడా వేడుకుంటున్న వారందరినీ మీరు కనికరించి సహాయం చేయమని వేడుకుంటున్నాం. బిడ్డలు నాయన, పిల్లలు, యవనస్తుల వరకు పరీక్షలు వ్రాస్తూ ఉన్నారు. వారికి కావలసినటువంటి తెలివిని, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని ఇచ్చి వారు వ్రాయిచున్న పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందినట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. మా తండ్రి, మా యవనస్తుల కొరకై విద్యాభ్యాసం ముగించుకొని ఉద్యోగాల కొరకై ఎదురు చూస్తున్న వారికి మీ కృప చొప్పున మీరు సహాయం చేసి ఉద్యోగాలు ఇచ్చి వారి జీవితంలో నిన్ను వెంబడించేలాగున సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. దయగల మా ప్రభువా, బోర్డర్లో పనిచేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన, వారు సైనికులుగా ఇంకనూ ఇతరమైన సైనిక సంబంధమైన సేవల్లో ఉన్న వారందరినీ మీ కృపతో కాపాడమని, నాయన వారి జీవితంలో అభివృద్ధిని చూచుటకాయ, నిన్ను వెంబడించుటకాయ వారికి సహాయం చేయమని నిన్ను కోరుచూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, ఈ దినం ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని, అలాగే ఈ ఆరాధనలో ఆయా రీతిలుగా వాక్యం చదివి మరి ప్రార్థించి పాటలు పాడి నేను కనపరచిన నీ బిడ్డలందరినీ దీవించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ముఖ్యంగా ఈ దినం మాకు దివ్యమైన సందేశాన్ని ఇచ్చినటువంటి శ్రీమతి ప్రియదర్శిని గారి కొరకు నీకు వందనాలు నాయన. మరి రెవరెండ్ సి ప్రకాష్ గారిని, వారి సతీమణిని, వారికి అనుగ్రహించిన కుమారుని, వారి కుటుంబమును మీరు ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాలలో చాలా శక్తివంతమైనటువంటి విశ్వాసులుగాను బోధకులుగాను ఉంచినందుకే నీకు వందనాలు. దగ్గర తండ్రి, ముఖ్యంగా మీ దాసరాలు ఈ దినం మాకు అందించిన వర్తమానమును బట్టి ఇంకనూ నాయన వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని, ఇంకనూ ఎలాంటి కొదువులను వాటన్నిటిని తీర్చి సర్వ సమృద్ధి అయిన జీవితాన్ని వారికి అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. దయగల తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు. మరి ఈ దినం మేమందరము నీ సన్నిధిలో కనబడడానికి ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మరొకసారి మా హృదయపూర్వకమైన వందనములను మీరు స్వీకరించమని వేడుకుంటూ ఉన్నాం. ఇంకనూ మేము అడగక మరచిన ప్రతి విజ్ఞాపన మీ చిత్తానుకూలంగా సరి అయినదై, ముఖ్యంగా మాకు యోగ్యమైనదై ఉండినట్లు మీ కృపచేత మమ్మల్ని అందరినీ నీ దీవెనకు నాయన పాత్రలను చేసి కనికరించుమని, ఈ దినం మరలా మేము ప్రయాణాలు చేసి ఇళ్లకు వెళ్ళినప్పుడు కూడా మీ కృపా సహాయం చేత మమ్మల్ని క్షేమకరంగా నడిపించి ఈ రాత్రి మేము ప్రశాంతత, నెమ్మది, మంచి నిద్రను పొందినట్లు కృపదయ చేయమని, ఉదయాన్నే లేచి మరలా నీచితమైతే మేము ఆ దినాన్ని కూడా నమ్మకంగా గడపగలుగుటకై కృపా సహాయం ఇమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ఈ ప్రార్థనను నీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరుగాక.
మా అనుదిన ఆహారం నేడు మా దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలో నీ తేక దుష్టుడు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము దీవెన సదా మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపనందించి అభివందనములు కనుమా విభవము మహిమో నతి కీర్తి యుగ యుగములకు నీ కగుతం యుగ యుగములకు నీ కగుతం పగతుర ప్రేమించెడు శక్తిన్ తగబరుగును చెడు రాక్తిన్ మిగులందయు చేయుము దైవా జగదేక కుమారా కీర్తి యుగ యుగములకు నీ కగుతం యుగ యుగములకు నీ కగుతం గుడిలో వినిన వాక్యము మా గుండెల మదిలము చేయగదు గుడి వాయటను నా చారములు నడుమగదోట్పరుమో కీర్తి యుగ యుగములకు నీ కగుతం యుగ యుగములకు నీ కగుతం క్రైస్తవ మైత్రిని సంఘములు విస్తరణము చేయగనిము నేస్తవ భావము లోకములు నిరపగదయగనుము కీర్తి యుగ యుగములకు నీ కగుతం యుగ యుగములకు నీ కగుతం.